మరి ఈరోజు పట్టణాలకు మన ప్రతి ఒక్క పల్లెటూరు నుంచి కడుపులు చేతిలో పట్టుకొని పట్టణాలకు వెళ్ళి అక్కడ పాచి పనులు చేసుకుంటా ఇక్కడ మన పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. చదివిస్తున్నారా లేదా చెప్పండి, చదివిస్తున్నారా? ఎందుకోసం చదివిస్తున్నారు? నా పిల్లగానికి రేపు జాబ్ వస్తే నేను మంచి భవిష్యత్తు ఉంటుంది, నాకు ఈ తిప్పలన్నీ పోతాయి, నాకు ఒక మంచిగా చూసుకునే పరిస్థితి ఉంటుంది అని మురిసిపోవడానికి మన పెద్దలు మన తల్లిదండ్రులు ఒక గుంట భూమి లేకపోయినా మంచి చదువులు చదివించి మంచి ఉన్నత స్థాయిలో చూడాలని మన తల్లిదండ్రులు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఆశిస్తారు. కానీ ఈరోజు మన ముదిరాజులలో పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఉన్నత స్థాయి చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు చదువులకే పరిమితమయ్యారు. మరి వాళ్ళకి జాబులు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకోసం? రిజర్వేషన్లు. ఇప్పటి వరకు మన పెద్దన్నలు అందరూ చెప్పారు. దీనికి మూల కారణం రిజర్వేషన్లు. చదివి 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 తెల్లేటికెళ్ళైపోతున్నాయి. అటు పెళ్లిలు అవుతలేవు, అటు పెళ్లి చేసుకోవడానికి కూడా సుముఖతం చూస్తలేరు మన మగ పిల్లలు. నాకు జాబ్ వచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకోను అనే పరిస్థితి ఈరోజు పల్లెలలో నెలకొంది. ఇంత ఆలేదన్నా